హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజల కారప్పొడిని చూపించబోతున్నాను. ముందుగా దానికోసం 1 కప్ వరకు అవిసె గింజల్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అవిసె గింజల్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ చిటపట అనేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మంతో పాటు జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇవి డైజెషన్లోను ఇంకా వెయిట్ లాస్లోనూ కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా చిటపటమని అంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రేకుల్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇంగువని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అవిసె గింజల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.